ఇదిగో క్రాస్ అదే అంతే అదే ఉన్నాయి పట్టు అంతే అమ్మగారి మొత్తం రాణి మీరండి రాణి నీ బోనస్ దిగు బోనస్ పడు జల్దీ కాదు భద్ర పడిచాడు ఆ సెట్ అందరూ ఓకే నా గుడి మాత్రం నమ్మడం లేదు అసలు ఓకే పెద్దమంది తీసుకొచ్చి చూపించారు దీపం నేనే క్వశ్చన్ లేదు నిన్న చీకటి పడింది ఇటు పక్క వచ్చాడు పక్క వచ్చి కనుక 1 year పెరిగేది దానికి కాదు ఒకసారి అప్డేట్ ఓకే ఓకే ఫ్లెక్స్ పెట్టాల్సింది కుదరలేదు కదా టైం పాపన్న గారు మనకి ఇదని చెప్పి
మీకు ఎంతమంది ఉన్నారు టీచింగ్ బట్టి స్టేజ్ చెప్తే నాకు లాస్ట్ మినిట్లు ఇచ్చారు నాకు ఇదొకటి కామన్సర్ ఒకటి ఇదొకటి ప్లస్ ఊరు ఎవరా సృష్టి ఒకటి ఇక్కడ విజయవాడ బస్ స్టాండా నీళ్ళ కరువు ఉండదు ఇది నిజం కడుగులో ఉండేది ఒక్కరోజు గెలిచి కట్టి అందరూ అసలు ఎప్పటి నుంచి కొత్త కలిసినాయంటే కాంగ్రెస్ ఒకటి తెలుగుదాం అయితే తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ అంటే ఆయన గీడుకున్నది పెట్టాడు నాకు ఈయన శేఖర్ బాబు మొత్తం ఈయన మొదలు పెట్టింది అసలు అంతా ఈయన తాడి తెచ్చింది భయ్ ఏమైంది ఇడ్లీలు అంతా వెయిట్ చేస్తారు క్లోజ్ చేస్తే అయిపోతుంది ఇక్కడ బర్నర్లో ఫోన్ చేసి మగాళ్ళు ఫోన్ చేస్తే గురువారం రాశారు మీ చేతిలో దాంట్లో రాశారు కాదు దాంట్లో రాశారు
స్వాగతం సుస్వాగతం. మరి కార్యక్రమం మొదలుపెట్టే ముందు మరి ఈరోజు విశిష్టత మీకు తెలుసు, రిపబ్లిక్ డే. మరి మనందరం కూడా ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మరి ముందుగా మరి జెండా వందనం చేసుకుని మన కార్యక్రమం మొదలుపెట్టుకుందాం. మరి మన గవినేని వంశ కలిగుతురాయి వజ్రమైన గవినేని వెంకట పూర్చంద్ర వారి చేతుల మీదుగా జెండా వందనం జరుగుతుంది. అందరినీ కూడా మరి ఆ జెండా దగ్గర సమావేశం అవ్వాలని కోరుతున్నాను. తిరుగుతుంది మొత్తం లాగాలి అది జై హింద్. అక్క గుడ్డెల దడ కాళ్ళలో వణుకు వస్తుంది. ఎందుకంటే ఇంతమంది బంధువుల్ని ఒక చోట చూసినందుకు. అయితే మన వంశ మూల పురుషుడు గౌరీ నాయకుడు తలుచుకొని మొండి ధైర్యంతో ముందుకు వెళ్తున్నాను. ప్రియమైన పెదనాన్నలు పెద్దమ్మలు, బాబాయిలు పిల్లులు, అన్నలు వదిళ్ళు, అత్తలు మావాయిలు, మరి గౌరీ వంశం మీద అభిమానంతో వచ్చేసిన బంధువులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ప్రియమైన తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి, చిన్నపిల్లలకి అందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఒక సంవత్సరం క్రితం నేను కన్న కళలు ఈ విధంగా నిజమవుతాయని కళ్ళలో కూడా అనుకోలేదు. కరెక్ట్గా కిందటి జనవరిలో ఈ గౌరీ వంశస్లో కలవాలని నేను అనుకుని ప్రయత్నం మొదలెట్టి మొదటి కలయికను మే 8వ తారీఖున గుడివాడలో జరగడం జరిగింది. మరి ఆ సమావేశంలో
మరి డిసైడ్ చేసి రెండో కలయిక తోడవరంలో పెట్టాలని మరి అది ఈ రోజున నెరవేరుతోంది. ఇదివరకే చెప్పాను మన గవర్నర్ వంశ యొక్క ఆవిర్భావం గురించి. కృష్ణదేవరాయలు మరి వారి వంశం వాళ్ళు పరిపాలించిన విజయనగరంలో నాయకరాజులు ఉండేవాళ్ళు. ఈ నాయకరాజులు విజయనగర సామ్రాజ్యం అనేక విజయాల వెనకాల ఉన్న ఈ నాయకరాజులు మరి కమ్మ వంశంలోని నేనే వంశస్థులు. కృష్ణదేవరాయలు తన జీవితంలో కూడా కమ్మ సేనాధిపతులు తన ఆస్థానాలకి అండదండలని రాయటం జరిగింది. ఈ నాయక పర్యాయ పదవే నేనిగా మారింది. ఉదాహరణకు గణమనేని వారసులు గణమనేని, అలాగే సూరపనాయని వారసులు సూరపనేని, అదేవిధంగా మరి గౌర నాయకుని వారసులో మన గౌరినేని. ఇది మరి విజయనగర సామ్రాజ్యంలో బయటపడిన శిలాశాసనాలు బట్టి కానీ మరి ఆనాటి సాహిత్యాన్ని బట్టి కానీ రుజువు అయ్యింది. ఇదే విషయం మరి 1965-70 మధ్యలో నాగ వెంకటేశ్వరరావు గారు సంపాదకుడుగా ఉన్న ఆంధ్రజ్యోతిలో ఒక ప్రముఖ వ్యాసకర్త రాసిన వ్యాసాన్ని బట్టి కూడా మనం నిర్ధారించుకోవచ్చు. మరి విజయనగర పతనానంతరం ఈ గవర్నర్ వంశస్థులు అందరూ కూడా వచ్చి ఈ చోడవరం గ్రామంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. 200 ఏళ్ళ ముందు కూడా గవర్నర్ వంశస్థులు చోడవరం ఎక్కడ కూడా లేరు. నాకు తెలిసి 150 ఏళ్ళ క్రితం గవర్నర్ గోపయ్య లక్ష్మీనారాయణలు అడుసుమిల్లి ఆడపడుతులు చేసుకుని గొడ్లవల్లి వెళ్ళటం జరిగింది. అదే టైంలో మరి పేరకలపూడి కానీ మోరపూడి కూడా ఇల్లరికి వెళ్ళటం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నెల్లూరు ఎట్లా వెళ్ళారో ఎవరికి తెలియదు. అది కూడా అక్కడ ఆడపడుచులు చేసుకుని వెళ్ళి అక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకుని ఉంటారు. ఈ 4 గ్రామాల్లో తప్పితే గవర్నర్ వాళ్ళు ఎక్కడా లేరు. ఇప్పుడున్న తెనాలి కానీ, అగలకుదురు కానీ, మరి తుళ్ళూరు కానీ, జూపూడు కానీ ఏ ఊరాడు కూడా ఈ 4 ఊళ్ళ నుంచి వెళ్ళినాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మన ఆరిజిన్ గవర్నర్ వంశస్థుల ఆరిజిన్ ఈ చోడవరం గ్రామంలో. మరి ఈ చోడవరం గ్రామంలో మన ఆరిజిన్ మనం తెలుసుకుంటాం కోసం మరి ఈనాటి ఈ సమావేశం లక్ష్యం కూడా విజిటింగ్ ద రూట్స్, మూలాల సందర్శన అని మరి సమావేశం ఏర్పరచడం. మరి గ్రామస్తులందరూ కూడా ముందుకు వచ్చి మరి గత సమావేశంలో మేము నెక్స్ట్ కలయిక మేము పెడతామని ముందుకు రావటం, మరి ఆ విధంగా ఈనాడు చూస్తున్నారు. ఎంత బ్రహ్మాండంగా ఒక కళ్యాణ మండపంలో చేయడం చాలా తేలిగ్గా ఉంటుంది. కానీ ఇటువంటి ఒక ఊళ్ళో ప్రతిదీ తెచ్చుకోవాలి బయట నుంచి, షామియానా దగ్గర నుంచి. మరి అంత కష్టంగా మరి ఈ ఊరు గ్రామస్తుల సహాయంతో మరి గవర్నర్ వంశస్థులు చాలా గొప్పగా మరి అరేంజ్ చేయడం జరిగింది. మరి మనం ఇనాగరల్ సెషన్ మొదలెట్టుకుందాం. ముందుగా మరి మనం వంశం గొప్పగా చెప్పుకునే గవర్నర్ వెంకట పూర్ణచంద్రరావు గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. ఆయన్ని పెద్దరిక స్థానంలో కూర్చోవలసిన కోరుతున్నాను. వారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. గవర్నర్ రామకృష్ణ గారు చోడవరం, గవర్నర్ రామారావు గారు గొడ్లవల్లారు, వెంకయ్య గారు నెల్లూరు,
తెనాలి సూర్యనారాయణ గారు. పట్టుకోమన్నాను పట్టుకుంటారు కదా మేడం సార్. ముందుగా ప్రార్థనా గీతంతో మొదలుపెట్టుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఈ మంచి కార్యక్రమం